అందరికీ నమస్కారం. నా పేరు బుచ్చిబాబు పీతల. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారి మీద వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం, ఇది ఆయన మీద జరుగుతున్న ప్రత్యేకమైన కుట్రగానే దీన్ని భావించాలి తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవని అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక సర్పంచ్గా నగ్గి సర్పంచ్గా చేస్తూనే ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఇది జనసేన పార్టీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు ఇప్పుడు కూడా తప్పుని ఆయన క్షమించరు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే, ఆయన సిద్ధాంతాలకు ఇష్టపడే జన సైనికులైన, జనసేన నాయకులైన, జనసేన కార్యకర్తలైన, వీర మహిళలైన ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చింది ప్రజలకు తమ వంతు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే అందరూ జన సైనికులందరూ రాజకీయాలకు వచ్చారు తప్ప ఏదో దాచుకొని అక్రమాణాలు అన్యాయాలు చేసి బతుకుదాం అన్న ఒక ఆలోచన జన సైనికులకు కానీ, జనసేన నాయకులకు కానీ, అలాగే మరి ముఖ్యంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి జన సైనికులు కానీ, నాయకులు కానీ వారు చేసిన సేవలు కానీ, వారు ఇచ్చిన దాన ధర్మాలు కానీ ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా చేశారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారి సేవలు అని జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేల సేవలు, అలా జనసేన కార్యకర్తల సేవలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి కనుక ఏమైనా జనసేన పార్టీ మీద బురద జల్లాలి, జనసేన పార్టీని అనగదొక్కాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలి, ఈ కూటమిలో ఉన్న కూటమికున్న అతి బలమైన బంధాన్ని మనం చెడగొట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కొంతమంది బురద చల్లుతున్నారు తప్ప ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు అన్నది వాస్తవం. ఒక మహిళను అడ్డం పెట్టుకొని ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం అన్నది ఎంతవరకు ధర్మము ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.